ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాగవల్లి మాత్రం ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళనివ్వను. పుట్టినింట్లో నీ బిడ్డకు జన్మనిస్తే ఆ ఇంటికి ఏలినాటి శని మొదలవుతుంది. రాబోయే 7 సంవత్సరాలు మీ కుటుంబం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. నీ బిడ్డను ఎలా కాపాడుకుంటావు అనేది అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. నీ పుట్టింట్లో బిడ్డ పుడితే మాత్రం వాళ్ళ భవిష్యత్తు ఆ శనీశ్వరుడి చేతిలో ఉంటుంది. నీకెక్కడిష్టం ఉంటే అక్కడే ఉంటాను అని చెప్పమ్మా నాగవల్లి. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మీ కుటుంబం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. వెళ్ళనివ్వను. వాళ్ళ భవిష్యత్తు ఆ శనీశ్వరుడి చేతిలో ఉంటుంది. నాకు మా అత్తారింట్లోనే పురుడు పోసుకోవాలనుంది. అమ్మా నాగవల్లి, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదమ్మా. వాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఉండవు. చిన్న పాప అని కూడా చూడరు. ఏంటి గంగా, మేమేదో రాక్షసులు అన్నట్టుగా చెప్తా ఉండవు. మరి నీ చెల్లెళ్ళు మీ మేనత్త ఎన్నాళ్ళు నా ఇంట్లోనే కదా కాపురాలు చేస్తుంది. వాళ్ళకి ఏదైనా అయిందా? అంతా క్షేమంగానే ఉన్నారు కదా. వాళ్ళు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. అది పుట్టిన బిడ్డ కూడా అనుభవించాలంటే నేను ఒప్పుకోను. నీ నిర్ణయంతో ఏం పని లేదులే గంగా. నీ సెల్లే స్వయాన మా ఇంటికి వస్తానని చెప్పినది. ఇక నువ్వు ఇంటికెళ్ళి ఆ హోటల్ పనులేవో ఉంటాయి కదా, అవి చూసుకోపో. ఏంటి నాగవల్లి, మీ అన్నయ్య నీకు చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయావా? నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్తే నేనే నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్లేదాన్ని కదా. ఇలా పంచాయతీ దాకా తీసుకొచ్చి అందరి ముందు మీ అన్నయ్యని అవమానించాలా? కనీసం ఇంట్లో అడిగినప్పుడైనా చెప్పాలి కదా నాగవల్లి. ఈ పంచాయతీ పెట్టించకుండా ఉండేవాళ్ళం కదా. అన్నయ్యకి అవమానం జరుగుతుందని తెలిసి కూడా అలా ఎలా చెప్పగలుగుతున్నావక్క? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్నయ్య దగ్గరే ఉంటానని చెప్పవే. లేదక్కా, నేను అత్తారింట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను.